బీఆర్ఎస్ పార్టీ పెట్టినటువంటి రైతు సదస్సుకు కొంతమంది ఇక్కడ దగ్గర ప్రాంతాల నుంచి రైతులు వచ్చారు. వాళ్ళని కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. పెద్ద మనిషి ఏం పేరు? మీ పేరు? నారాయణ సార్. నారాయణ సార్. ఏ ఊరు? లింగాపూర్ సార్. లింగాపూర్. ఓకే. నారాయణ నాయక్. ఏమైనా భూమి జాగా ఉన్నది? ఉన్నది సార్. ఎంత ఉంది? 3 ఎకరాలు అంత ఉంది. ఏం పెట్టినా? ఏ వ్యవసాయం అంటే కొంత పత్తి వేసిన సార్, కొత్త పొలం వేసిన సార్. అంతేనా సార్? ఎట్లా ఉంటున్నాయి? 10 ఏళ్ళ కింద బాగుండనా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండనా? ఈయన వచ్చినాక బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడే ఇవన్నీ తీసిండ్రు సార్. ఏమున్నా పథకాలు, ఈ రైతు బంధు కానీ, ఇప్పుడు ఈ మన 2000 రూపాయలు పెన్షన్ కానీ, ఈ రైతులకు అప్పుడు వెళ్ళింది కొత్తగా సార్. అది ఆయన తీసిందే పథకాలు. దాని మీదకి వెళ్ళి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇస్తామని పెంచుకొని మోసాలు చేసుకుంటా బతుకుతుంది సార్. ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు పెంచిన బాధ లేకుండే, మళ్ళీ మాకు ఇది రైతు బంధు బాధ లేకుండే. ఈ ప్రతి దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సార్ పెంచడం, ముంచడం, ఈ రెండు బాగున్నాయి సార్. ఇదైతే కరెక్ట్ సార్. ఇప్పుడు మామూలుగా ఎవరైనా కూడా రైతే రాజ్యం, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం ఎప్పుడు కూడా బాగుపడదని లెక్క అంటారు. మంచిగా చేసి ఉండే, మంచి అద్భుతంగా మీకు నీళ్లు అంటే నీళ్లు ఉండే, ఇక్కడ నుంచి కడెం ప్రాజెక్టు అవన్నీ ఇట్లా మీకు దగ్గరనే ఉంటాయి కాబట్టి, మరి ఇప్పుడు ఎందుకు నీళ్లు ఒక విధంగా మొత్తం ఆంధ్రాకు పోతున్నా కూడా ఎందుకు పైన ఎత్తిపోస్తలేదంటే ఏం చెప్తారు పెద్ద మనుషులు? సార్ ఇప్పుడు వాళ్ళు పట్టించుకొని, ప్రభుత్వం పట్టించుకొని వాళ్ళు నిల్వ చేయడానికి, ప్రాజెక్టులకు రిపేర్ చేయడానికి, వాళ్ళు బడ్జెట్ తెచ్చి చేయడానికి బడ్జెట్ తెస్తున్నామంటారు కానీ పెడతలేరు కదా సార్. వాళ్ళు పెడతలేరు. అది వాళ్ళు ఒక్కొక్క హామీలకు, ఇప్పుడు ఫస్ట్లో ఒప్పుకున్న హామీలకు ఇప్పుడు లాస్ట్ వరకు కొన్ని నీళ్ళ మీద చల్లినట్టు నడుతుంది సార్. అది అంతవరకే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి గోదావరి మీ దగ్గరనే ఉంటుంది, బ్రహ్మాండంగా నీళ్ళు పోతా ఉన్నాయి. దాన్ని ఎత్తిపోస్తే మీకు ఇంత 2-3 పంటలు అంతాయి కదా. అంతే సార్, వాళ్ళు పట్టించుకుంటలేరు కదా సార్. కింద హైదరాబాద్కి పోవాలి, తాగునీటి లేదు, ఇది అది అని వాళ్ళ లెక్కల ఇక్కడి నుంచి గుంజుకుపోయి అటు గుంజుకుంటారు సార్. తాగునీటి కోసమే మేము చేస్తున్నామని అంటారు సార్. కానీ అది కూడా లేదు. మరి ఏమంటారు రేవంత్ రెడ్డి పరిపాలన చూస్తే ఎట్లా? రేవంత్ రెడ్డిది ఒప్పందాలు తప్ప ఇవ్వడానికి మాత్రం సిద్ధం కాదు సార్. అంతే సార్. ఇక కాదు సార్, అది ఎంత అని పొంగుతారు సార్. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో బట్ట ఒక్కొక్క ఇంట్లో భార్య మంత్రి సార్, భర్త మంత్రి అవుతుండు. ఇప్పుడు వాళ్ళకే ఇస్తున్నారు సార్ మంత్రి పదవి, కానీ కొడుకులకు టికెట్ కానీ లేని వాళ్ళకి ఇవ్వాలి సార్. ఏదైనా టికెట్ ఇస్తే భార్యకి టికెట్ రావాలి, కొడుకుకు టికెట్ రావాలి. ఒకటే ఇంట్లో 3-4 రాజకీయం చేయాలి సార్. ఈ రైతు పని చేసి కష్టపడ్డానికి ఒక బీదోనికి ఒక టికెట్ ఇస్తే వానికి అనుభవం ఉంటుంది సార్. వాడు ఎస్సీలో కూర్చున్నాడు సార్, వాడు తీసుకుపోయి వాని కొడుకుకే, ఎస్సీలో ఉన్నోనికే, వాని పెళ్ళడానికే టికెట్ ఇచ్చుడు, మళ్ళీ వానికే మంత్రి పదవి కావాలి, వాని పెళ్ళడానికి మంత్రి అటువంటి పరిపాలన అయింది సార్. అది సార్. ఏం సంగతి పెద్ద నీ పేరు? ఏం పేరు? దశరథ్ నాయక్. అదే లింగాపూర్, గండేపల్లి మండలం. తేడా బాగుంది. కేసీఆర్ పాలన బాగుండే, మాకు రేవంత్ రెడ్డి పాలన బాగలేదు. అన్ని రైతుల గురించి ఇబ్బందులే. అన్ని యూరియా బత్తాలు లేవు, రేట్లకు మందోతలకు రేట్లు ఎక్కించిండు. వాళ్ళు చేస్తాడానికి గ్యారెంటీ లేదు. మళ్ళీ కూడా అది కూడా అంతే, వస్తాడానికి గ్యారెంటీ లేదు. గ్యారెంటీ అయినా మనసుకు అనుకుంటాను కానీ అయిపోయింది సార్. ఆయన సర్వీస్ అయిపోయింది. పేరు? నా పేరు చుంచు శ్రీనివాస్. ఎక్కడి నుంచి వచ్చారు? దండపల్లి మండలం, లోకలే, మంచిర్యాల నియోజకవర్గం. రైతు సదస్సు పెట్టారు ఈరోజు. మరి రైతులు భారీ ఎత్తున తరలి వచ్చారు, భారీ వర్షానికి సంబంధించి కూడా. మరి ఏం చెప్పిండు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు? గత మే నెల 5 తారీఖు రోజు అకాల వర్షాలతోటి 4 రైతులు మృతి చెందడం జరిగింది. ఆ 4 రైతులు మృతి చెందడానికి కారణం కాంగ్రెస్ గవర్నమెంటు. ఎందుకంటే వాళ్ళు సకాలంలో బస్తాలు తరలించకపోవడం వలన వాళ్ళు కాంట అయిన తర్వాత 24 గంటల లోపు తరలించాల్సిన బస్తాలను 15 రోజులు 20 రోజులు కూడా తరలించకపోవడం వలన అకాల వర్షాలకు బస్తాల మీద కవర్లు కప్పుకోవడానికి వెళ్ళినటువంటి రైతులు 4 గాడుపు, విపరీతమైన గాడుపు ప్లస్ భారీ వర్షం వచ్చింది. ఆ వర్షానికి కవర్లు కప్పుకోవడానికి వెళ్ళినటువంటి రైతులు ఆ గోడ పక్కకు తలదాచుకోవడానికి వెళ్తే ఆ గోడగూలి కొత్తూరులో 1, ముత్యంపేటలో 1, గంపలపల్లిలో 2, మొత్తం 4 రైతులు చనిపోవడం జరిగింది.
వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటూ ఎందుకు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ సరే వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తూనే ఉంటారు, సరే ఎవరైనా ఆర్థికంగా అది చేస్తారు, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు అందియాలి? కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విస్మరించింది రైతులను. వాళ్ళు సకాలంలో వడ్లు కొన్న తర్వాత వాళ్ళు రైతులు చనిపోయేటోళ్ళు కాదని చెప్తున్నాం మేము. ఎందుకంటే 24 గంటల బస్తాలు తరలించినాక వాళ్ళు అక్కడ పోయేటోళ్ళు కాదు కదా అని అంటున్నాం మేము. కవర్లు కప్పుకోవడానికి, బస్తాలను వరిధాన్యాన్ని కాపాడుకోవడానికి అక్కడికి వెళ్ళిండ్రు కనుక ఆ దురదృష్టంతో ఆ వర్షం రావడం, వాళ్ళు ఆ గోడ సాటుకు వెళ్ళడం, ఆ 4 రైతులు చనిపోవడం జరిగింది. వారికి కేటీఆర్ గారు, మేము జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్యే మాజీ దివాకర్ రావు గారు వారిని పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతి తెలియజేసి వారికి మద్దతుగా ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. ఆ ధర్నా నుంచే దివాకర్ రావు గారు, మాజీ మంత్రివర్యులు, మా మొన్ననే పార్టీలో చేరినటువంటి జీవన్ రెడ్డి గారు కేటీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్తే వాళ్ళు 5 లక్షల రూపాయలు ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. ఆ 5 లక్షల రూపాయలు మొన్న ఒకసారి వస్తా అని చెప్పి కొంచెం వీల్లేక రాలేదు. ఈ రోజు వచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో, రైతు రోడ్డు మీద పడద్దనే ఉద్దేశంతో వారికి 5 లక్షల రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది. రైట్, ఇదే చెప్తున్నాను. ఇప్పుడు నేను 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంటా, వచ్చేది నాదే రాజ్యం అని చెప్పినప్పుడు ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరి ఏం పట్టించుకునే పరిస్థితి అయితే లేదు. ఏమంటారు మరి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోలేదు దీన్ని? తప్పకుండా తీసుకువెళ్తున్నాము. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల పాలన మేమే ఉంటామని చెప్పుకోవడం అంటే అది దాని ఏమంటారు, ఎగరటోనికి పందిరాటం అయినట్టు అది అట్లా ఉంటుంది అది. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే నీళ్ళు ఎల్లంపల్లిలో పడతాయి. మీ అందరు జనాలు చూస్తున్నారు, మీ మీడియా మిత్రులకు కూడా అందరికీ తెలుసు. కన్నెపల్లి పంపు స్టార్ట్ చేయమంటే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతుంది, కింద 44 గ్రామాలు పోతాయి అని చెప్పి మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి. ఆయనకు అవగాహన ఉన్నదా లేదా ఒక రైతును అడిగితే చెప్తాడు. కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తే అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా వాటర్ 3 TMCలతో వస్తాయని చెప్పి మా కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంటే కన్నెపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేయమంటే 44 గ్రామాలు కూలిపోతాయని చెప్పి మాట్లాడతాడు ఆయన. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వేస్తావా? మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తావా? రైతులు మట్టుకు 100%కు 200% ఓట్లు వేయడానికి ఎవరు రెడీగా లేరు. అనుకుంటాను ఇప్పుడు వేసే చెప్పుతోటి కొట్టుకుందాం అనుకుంటాను. మళ్ళీ కాంగ్రెస్ కు ఓటేసి మళ్ళీ మమ్మల్ని ఇంకా ఎక్కడికో మళ్ళీ పూర్వం మా నాన్నలు మా తాతలు ఉన్న కాడికి పోమంటారా? కరోనా టైంలో కూడా ఒక మనిషి చూసుకునే పరిస్థితి లేని టైంలో కూడా కేసీఆర్ ఒక్క గింజ లేకుండా కొన్నాడు. ఇవాళ అన్ని సౌకర్యాలు ఉండి కూడా ఈ రేవంత్ రెడ్డి ఒక్క బస్త మక్కలు అర్ణనాతీతం 3 నెలలు ఒక కవర్లోడికి 10,000 ఇవ్వాల్సి వచ్చింది. మేము కవర్లు కింద వరిసిన కవర్లకు కూడా 1 క్వింటాలు వడ్లకు 10 కేజీలు కట్ చేసిండ్రు. నా 350 బస్తాలు ఎత్తే 320కి నేను ఒక సింగిల్ విండో చైర్మన్ అయి ఉండి కూడా కళ్ళు మూసుకొని ఉన్నాను. ప్రతి లారీకి లోడ్ చేస్తే డ్రైవర్కు 2 రూపాయలు, హమాలికి 12 రూపాయలు, దించినోనికి 10 రూపాయలు, ఒక క్వింటాలకు 42 రూపాయలు ఇవ్వాల్సిన కల్మ పట్టింది మాకు. ఇంకా మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంకొకసారి ఓటు అడిగితే చెప్పుతోటి కొడతారు ఊళ్ళకి. అంతేనా? మరి ఏముంది, పంటలు వండాలంటే వాళ్ళ రక్తాలు చిందిస్తే అయిపోయిందని చెప్పి రక్తాలు చిందిస్తామా రక్తాలు తీస్తామా చూపిస్తాం. ఇంకా 4 రోజులు అయితే ఎలక్షన్ వస్తే ఊళ్ళలోకి రమ్మని రక్తాలు తీస్తామా చిందిస్తామా చూడండి. సరేనా, ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉంటుంది, దగ్గర 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన చూసుకో, వీళ్ళు ఎప్పుడన్నా న్యాయం చేస్తారా జనాలకు? న్యాయం చేసిండ్రు, ఏం చేసిండ్రు, వాళ్ళు చేసిండ్రు. ప్రజల సొమ్ము పెట్టి ఆడ మా డ్యామ్ కట్టిర్రు. ఆ డ్యామ్కి ఏదన్నా ఖరాబ్ ఉంటే మంచిగా చేసుకొని మళ్ళీ చేసుకోవాలి. మన ఇంటికాడ మనం ఏమైనా ఖరాబ్ అయితే పక్కకు పెడతామా? మన బండి ఆగితే రిపేర్ చేయించుకొని పబ్లిక్ ఇవ్వద్దా? మరి ఇప్పుడు పబ్లిక్ కరువు వచ్చింది. ఎన్ని కోట్ల మంది పబ్లిక్ బతుకుతారు? మరి అదేది కాదా? మరి నువ్వు ప్రజా మనిషిని అంటున్నావు, ప్రజలకు చేయాలి. ప్రజల మనిషి అంటుండ్రు, మరి ప్రజలకు ఏం చేస్తలేరు అంటే ప్రజల కోసమేనా? ప్రజలు ఎన్నుకుంటేనే మీరు వచ్చిర్రు. ఎందుకు వచ్చిర్రు? ఆ సొమ్మంతా ఎవరిది? ప్రజలదే. వాళ్ళకి సౌకర్యం చేసి పెట్టాలి. మీరు ఇంట్లో వండి వీళ్ళవి వాళ్ళవి నీళ్ళు కొట్లాడుకుంటా ఇప్పుడు సచ్చేది ఎవరు? ప్రజలే. నష్టపోయేది ప్రజలే, రైతులే, అందరూ. దానిలో రైతులు బతుకుతే 99 మంది బతుకుతారు, బిజినెస్లో బతుకుతారు, అందరూ బతుకుతారు. అది లేకపోతే అందరూ ఊరుకుంటారు.